నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నాన్ వేజ్ టార్గెట్ బీజేపీ, జై శ్రీరామ్, కాషాయం, బత్తాయిలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అంటే, ప్రస్తుతం నాన్ వేజ్ గురించి ఎక్కడ చూసినా కానీ సర్చింగ్ జరుగుతుంది. ఇంటర్నెట్లో కూడా తన గురించే అంతా కూడా వార్తలను వెతుకుతున్నారు. నాన్ వేజ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇలాంటివంతా కూడా వెతుకుతున్నారు. కారణం ఏంటంటే, నాన్ వేజ్ తీసుకొచ్చి పెట్టిన కాంట్రవర్సీ, హిందూ దేవతల్ని కించపరుస్తూ, అలాగే గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళని కూడా కించపరుస్తూ నానా నీచమైన వ్యాఖ్యలు, దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు అతడు చేయడం వల్ల ప్రస్తుతం హిందూ సమాజం అంతా కూడా ఆయన మీద మండిపడుతుంది. చాలామంది యూట్యూబర్స్ ఎవరైతే హిందుత్వం కోసం, అలాగే లేకపోతే సనాతన ధర్మం కోసం పోరాటాలు చేస్తూ ఉంటారో, లేకపోతే వాళ్ళు వీడియోస్ క్రియేట్ చేసి పెడుతూ ఉంటారో, హైందవ ధర్మం కోసం పోరాడుతూ వీడియోలు క్రియేట్ చేసి పెడుతుంటారో, వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేశాడు. అలాగే ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేశాడు. సో అందుకనే నేను ఆ టైటిల్ కూడా అలాగే పెట్టాను. సో ఇక అతడు ఏమన్నాడు ఏంటి అనేది మొత్తం కూడా అంతా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇకపోతే నాన్ వేజ్, సో ఈ మధ్యకాలంలో ఇతడి గురించిన వివరాలన్నీ కూడా మొత్తం బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇతడు ఎలాంటి అరాచకాలు చేశాడు, తన తోటి బ్లాగర్స్ని లేదా ట్రావెలర్ వ్లాగ్స్ చేసే వాళ్ళని, యూట్యూబర్స్ని ఎలా అణగదొక్కి తాను పైకొచ్చాడు, తన కుట్రలు ఎలా ఉంటాయి, తన కుతంత్రాలు ఎలా ఉంటాయి, అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఈ 4-3 రోజుల నుంచి కూడా తను ఎవరెవరిని ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవించారు, వాళ్ళు నాన్ వేజ్ చేసిన కుట్రలకి ఎలా బలయ్యారు అనే వివరాలన్నింటినీ కూడా చెప్పుకొస్తున్నారు. సో అయితే ఇప్పుడు తనేమంటున్నాడంటే, వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్లే, సో వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను ఎలాంటి ఇబ్బందులు పడతానా అని చెప్పేసి, ఎప్పుడెప్పుడు కింద పడతానా అని చెప్పేసి గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తారు. సో ఇప్పుడు వాళ్ళంతా బయటకు వచ్చి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాడు. సో పైగా ఇంకొక విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను ఏంటంటే, ఇప్పటి వరకు తాను ట్రావెలర్ బ్లాగ్స్ చేశాను, అలాగే వివిధ దేశాలు తిరుగుతూ అక్కడ వింతలు విశేషాలు అన్నీ చూపిస్తూ వచ్చాను, కానీ ఇక మీదట అటువంటి ట్రావెలర్ బ్లాగ్స్ ఏవి చేయను, పైగా బూతులేవి మాట్లాడను అని చెప్పేసి తనే ఒప్పుకున్నాడు. అంటే ఇప్పటి వరకు తన వీడియోల్లో అన్ని బూతులు, నానా చెత్త మాట్లాడాడని తనే ఒప్పుకున్నాడు. అసలు నాన్ వేజ్ వీడియోస్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు అని చెప్పి కూడా మనం చెక్ చేసుకుంటే ఎక్కువగా యూత్ ఫాలో అవుతారని మాత్రం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రయాణాలు, వివిధ దేశాలు తిరగాలని చెప్పేసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళలో కూడా వాళ్ళు కూడా తన వీడియోస్ చూస్తారు. అయితే ఈ బూతుల్ని పక్కకు పెట్టేసి వాడి బూతులకి ఏమొచ్చిందిలే అని చెప్పేసి వాళ్ళు ఆ ప్రదేశాలను చూడటానికి ఆ వీడియోల్ని, తన బూతుల్ని భరిస్తున్నారు. అయితే ఇప్పటికి మాత్రం ఇక సమయం మించిపోయింది మిత్రమా అన్నట్టు ఉంటుంది కదా, అలా అయిపోయింది పరిస్థితి. ఎప్పుడైతే తాను జై శ్రీరామ్ అనే విషయాల మీద, అలాగే కాషాయం మీద ఇలాంటి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడో, అతడి మీద ఉవ్వెత్తున తిరుగుబాటు వ్యక్తమవుతోంది. అసలు ఎక్కడ లేని తిరుగుబాటు, అంటే దేశవ్యాప్తంగా తన మీద కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా తన మీద కేసులు నమోదవుతున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుంచి, అంటే కరాటి కళ్యాణి లాంటి వాళ్ళు కూడా తన మీద ఫిర్యాదు ఇచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే సామాన్య ప్రజలు, హిందువులు కూడా ఎక్కువ మంది శ్రీరాముడి భక్తులు కూడా అతడి మీద కేసులు పెట్టినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్ర అండ్ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసులకి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కొన్ని కేసులకి ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. ఒకవేళ ప్రెజర్ ఎక్కువైతే ప్రజల నుంచి అవి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే తన ధీమా ఏంటంటే, నేను ఎక్కడో విదేశాల్లో ఉన్నాను కదా, నన్ను పట్టుకురాలేరు. ఎలా పట్టుకొస్తారు? చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలాంటి విదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి వాళ్ళని ఇప్పటివరకు తీసుకొచ్చారంటే, టెర్రరిస్టిక్ యాక్ట్స్ చేస్తారు కదా, టెర్రరిస్టిక్ యాక్టివిటీస్లో పాల్గొంటారు కదా, వాళ్ళని మాత్రమే తీసుకొచ్చారు విదేశాల నుంచి. సో ఇప్పటివరకైతే ఈ ట్రావెలర్ వ్లాగ్స్ చేసేవాళ్ళని, లేకపోతే రాజకీయంగా మాట్లాడుతూ, పొలిటికల్ వ్లాగ్స్ చేస్తూ, పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ బూతులు మాట్లాడుతూ ఉంటారు కదా, కొంతమంది పచ్చి బూతులు మాట్లాడతారు. అసలు ఎదుటి వాళ్ళు మనం ఈ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాలే అని చెప్పేసి తలదించుకొని అవతలకి వెళ్ళిపోవాలనిపించేలాగా వాళ్ళకే అనిపించి, వాళ్ళు అసలు రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండాలనిపించే విధంగా వాళ్ళ బూతులు ఉంటాయి. సో అలాంటి వాళ్ళని, ఈ ట్రావెలర్ బ్లాగ్స్లో బూతులు మాట్లాడే వాళ్ళని, లేకపోతే దేవతల్ని దూషించే వాళ్ళని, హిందూ దేవుళ్ళ మీద నీచమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళని అయితే ఇంతవరకు విదేశాల నుంచి తీసుకురాలేదు.
ఎందుకంటే ఎందుకు తీసుకురాలేదబ్బాయి ఏంటి కదా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అక్కడ విదేశాల వాళ్ళతోటి మాట్లాడాలి, ఆ దేశాధినేతలతోటి సంప్రదింపులు జరపాలి. అది చేయాలంటే ముందు మన సెంట్రల్ గవర్నమెంట్లోని అనేక సంస్థలు యాక్టివేట్ అయ్యి వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలి. సో ఇలాంటి విషయాల మీద అంటే ఇప్పటి వరకు కూడా పురాణాల్లోని దేవతలు లేకపోతే పురాణ పురుషులు లేకపోతే ప్రజల్ని కూడా నానా రకాల బూతులు మాట్లాడే వాళ్ళని, విదేశాల్లో కూర్చొని బూతులు మాట్లాడే వాళ్ళని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళని అయితే తీసుకురాలేదు. సో ఇలాంటి వాటి కోసం వాళ్ళు కష్టపడతారు, తీసుకొస్తారని కూడా మనం భావించలేము. అదే అన్వేష్ ధీమా కూడా, నా అన్వేష్ ధీమా కూడా ఏంటంటే ఇలాంటి వాటి కోసం వాళ్ళు ఎటు పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు ఎంత అరిచినా, గీ పెట్టినా, ఏం చేసినా, గోల్ చేసినా అదంతా అరణ్యరోధన అవుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టే అతను అంతలా రెచ్చిపోయి ఇంకా రెచ్చగొడుతున్నాడు. ఇప్పటికి కూడా తను కోరిన క్షమాపణల వీడియో చూసారా మీరు? దాంట్లో క్షమాపణలు కోరుతూనే జస్ట్ నేను క్షమాపణలు కోరుతున్నాను కానీ దానికన్నా ముందు ఒక మాట వినండి అని చెప్పేసి, నేను తప్పు చేస్తే ఈ రాత్రికి ఇక్కడే వినాయకుడి విగ్రహం దగ్గర పడుకుంటాను, రక్తం కక్కుని చచ్చిపోతాను, నేను చచ్చిపోలేదంటే మీరందరికీ అష్టదరిద్రాలు అంటుకుంటాయి 2026లో అని చెప్పేసి మాట్లాడాడు. సో ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాడనమాట. తన యాటిట్యూడే అంతా. అంటే తనకి ఆ యాటిట్యూడ్ రావడానికి కూడా కారణం ఎవరంటే ముఖ్యంగా తెలుగు ప్రజలే. తనకున్న సబ్స్క్రైబర్స్ మిలియన్స్లో ఉంటారు, తనకు ఆదాయం ప్రతి నెల లక్షల్లో వస్తుంది. ఇంత డబ్బు వచ్చి పడుతుంటే తను సుఖపడుతూనే ఇది కూడా ఎలా వస్తుంది? ఎండల్లో చెమటోర్చి బండలు కొట్టి కట్టిపేళ్లు కొట్టి ఇలాంటి పనులు ఏమైనా చేస్తున్నాడా? లేదు, చక్కగా విదేశాలంతా తిరుగుతున్నాడు, ట్రావెలర్ బ్లాగ్స్ చేస్తున్నాడు, అక్కడ వింతలు విశేషాలు వాడు చూస్తున్నాడు, మనకు చూపిస్తున్నాడు, పైగా అవంతా బూతులతోటి. సో తను ఎంజాయ్ చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. తను దేశ విదేశాలన్నీ తిరుగుతూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. మనకులాగా ఆఫీస్లో కూర్చొని సిస్టమ్ ముందేసుకొని 24 గంటలు బ్రెయిన్ అంతా కూడా దానికి అంకితం చేసేసి నరాలు చిట్లిపోయేలాగా వర్క్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని బ్రెయిన్ మీద ప్రెజర్ పెడుతూ ఇవేమి లేదు వాడికి. మొత్తం అంతా కూడా తిరిగి ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఈ మధ్య ఎక్కువ ఏంటంటే తన వ్లాగ్స్లో ఏదో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకుని ఒక అమ్మాయిని కూడా దగ్గర పెట్టుకుంటున్నాడు. సో ఆ ఆడపిల్లలతోటి తెలుగులో వాడు బూతులు మాట్లాడుతూ, వాళ్ళకి అర్థం కాదు, విదేశీ అమ్మాయిలు అర్థం కాక పాపం వాళ్ళు అవి కూడా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు అతడేంటంటే ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి, ఆడవాళ్ళ రక్షణ గురించి తాను వీడియోలు చేస్తానని చెప్తున్నాడు. సో ఇది ఎంత విడ్డూరమో చూడండి. 100 ఎలుకలను తిన్న పిల్లి కాశీకి పోయిందంట సన్యాసం తీసుకొని, ఇంకా నేను మాంసం ముట్టను అని చెప్పేసి కాశీకి పోయిందంట. 100 ఎలుకల్ని తిన్న పిల్లి సన్యాసం తీసుకొని కాశీకి పోయిందంట. అలా ఉంటుంది నా అన్వేషణ వ్యవహారం. నాకు ఆ సామెత గుర్తొచ్చింది సడన్గా. సో ఇకపోతే ఇప్పుడు తనేమంటున్నాడంటే, అంటే ఇండైరెక్ట్గా బీజేపీని టార్గెట్ చేశాడా ఏంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో చాలామంది ఎలా ఉంటున్నారంటే జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు, కాషాయం కప్పుకొని దొంగ పనులు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు అని అంటున్నాడు. తన వీడియో లేటెస్ట్గా పెట్టిన వీడియోలోని మాటలే అవి. సో నేను ఆ వీడియో ఇక్కడ ప్లే చేయకూడదు కాబట్టి, యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను ఆ వీడియోని చూపించకూడదు కాబట్టి నేను చూపించలేదు. సో తను ఏమంటున్నాడంటే, కాషాయం ముసుగులో చాలామంది అవినీతి పనులు చేస్తున్నారు, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ కూడా అన్నీ కూడా అకృత్యాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కాషాయం అండ్ జై శ్రీరామ్ అనే మాటలు ఎవరు మాట్లాడతారు? ఎక్కువగా బీజేపీ వాళ్లే కదా. వాళ్ళ గుర్తు అంటే బీజేపీ గుర్తు కూడా కలర్ అదే ఉంటుంది, కాషాయం రంగు ఉంటుంది. సో వాళ్ళనే టార్గెట్ చేశాడు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి బీజేపీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? లేకపోతే ఇతను బీజేపీ వాళ్ళు అంటున్నాడా, లేదంటే హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, ఇలాంటి వాటి కోసం యూట్యూబుల్లో వీడియోలు చేస్తూ వాటి కోసం పాటుపడే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా? సో ఇది ఏంటి అనేది మీకు ఏం అర్థమైందో దాని మీద నాకు ఇన్ఫర్మేషన్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఇక మీదట ట్రావెలర్ బ్లాగ్స్ తగ్గించేస్తాను, రోజుకు 16 గంటలు కష్టపడతాను, రోజుకు 16 గంటలు కష్టపడి నేనంతా కూడా సమాజానికి ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేస్తాను, సమాజంలో ఎటువంటి అకృత్యాలు అన్యాయాలు జరుగుతున్నాయో వాటి మీద వీడియోస్ చేస్తాను, రోజుకి 5 వీడియోలు చేస్తాను, 16 గంటలు కష్టపడతాను అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇందుకే అంటారు వృద్ధనారీ పతివ్రత అని చెప్పేసి. ఇప్పటివరకు చేసిన పనులన్నీ చేసి, ఇప్పటివరకు చేసిన అకృత్యాలన్నీ చేసేసి ఇప్పుడు నీతిమంతుడైపోయాడు, రాత్రికి రాత్రే నీతిమంతుడైపోయాడు. ఊళ్ళో వాళ్ళు చేసిన అకృత్యాల గురించి ఈయన వీడియోలు చేస్తాడంట. రోజుకి అందులోనూ 5 వీడియోలు పెడతాడంట, 16 గంటలు కష్టపడతాడంట. ఇక మీదట 2026లో అసలు బూతులే మాట్లాడంట. బూతులు లేకుండా మొత్తం అంతా కూడా
నీతివంతమైన వ్యాఖ్యలతోటి అవినీతి మీద పోరాటం చేస్తూ వీడియోలు చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. పైగా ఈ మహానుభావుడికి ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఇచ్చాడట. సో ఎలాంటి మాటలు అంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తారని అంటారు కదా. సో నాన్ వేష్ మాటలు అలాగే ఉన్నాయి ఇప్పుడు. సో నాన్ వేష్ మాటల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అతడు నిజంగానే ఇలాగ బూతుల మాట్లాడడం అనే వాటిని వదిలిపెట్టేసి మొత్తం అంతా కూడా పరిశుద్ధమైన లాంగ్వేజ్లో మంచి తెలుగులో బూతులే లేకుండా వీడియోలు చేస్తాడని మీరు అనుకుంటున్నారా? ట్రావెలర్ వ్లాగ్స్ వదిలేసి కేవలం ఆడవారి మీద అత్యాచారాలు జరిగే విషయాల పట్ల, అలాగే పరిశుభ్రత మీద, అలాగే ఇంకా అవినీతి కార్యక్రమాల మీద వీడియోలు మాత్రమే చేస్తాను, ఇంకా వేటి గురించి వీడియోలు చేయను, ట్రావెలర్ వ్లాగ్స్ చేయను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలాంటివి సాధ్యపడతాయంటారా? నాన్ వేష్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.